వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వేణు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు రంధ్రం పడిన గుండెకు అరుదైన శస్త్రచికిత్స, కాల్ ద్వారా డివైస్ క్లోజర్ ఏర్పాటు. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ దొంగతనానికి పాల్పడిన 3 దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత. జంగారెడ్డిగూడెంలో రహదారి వెంబడి ఆక్రమణలు చేసిన చిరు వ్యాపారాలను తొలగింపుకు చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం. నావెల్ డాక్యార్డ్ నిర్మాణం కోసం భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన కోయిలగూడెం మండలం బోడిగూడెం మంగపేట గ్రామస్తులు. జంగారెడ్డిగూడెం పశువుల హాస్పిటల్ వెనుకాల 3 చిన్నారులపై దాడి చేసిన శునకం, కుక్కల స్వైర విహారంపై మండిపడుతున్న ప్రజలు. చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేశారు. క్రీస్తు ప్రార్థనలు ఆలపించారు. క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చి నేను కలవడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అందరూ కూడా ముందుగా మెరీ క్రిస్మస్ చెప్తున్నాను. ఈ అకేషన్ ని గుర్తు చేసుకుంటూ, క్రిస్మస్ అంటే కొంతమందికి సెలబ్రేషన్ లాంటిది, కొంతమందికి డెకరేషన్ లాంటిది, కొంతమందికి ట్రీని పెట్టడం, కొంతమందికి స్టాండ్ పెట్టడం, మరి క్యాండిల్స్ లో పార్టిసిపేట్ చేయడం, మంచి భోజనాలు చేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా మనం క్రిస్మస్ అనేసరికి కామన్గా మనం ప్రాక్టీస్ చేసే విధానం. బట్ రియల్ క్రిస్మస్ విషయం వస్తే, మరి ఏదైతే చెట్టు ఉందో మన పెడతాం క్రిస్మస్ కి, అది దేవుడు మరి శిలువలో మరణించినట్టుగా మరి యొక్క ట్రీని ఆ క్రాస్ యొక్క రిఫ్లెక్షన్ లాగా అది ఉంటుంది. సో అంటే మరి దేవుడు ఇంటికి లోకానికి వచ్చి మరి మీరనే విషయం మీకు తెలుసు. సో క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ హ్యాపీనెస్, షేరింగ్, కేరింగ్, లవింగ్ ఈచ్ అదర్. హాస్పిటల్ పనిచేసే మరి స్టాఫ్ నిజంగా అందరూ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయాలి. డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ప్రతి ఒక్క స్టాఫ్ నుండి మనం అప్రిషియేట్ చేయాలి. మీ అందరికీ, మీ ఫ్యామిలీస్కి మా తరఫున, మా కుటుంబం తరఫున మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మన హాస్పిటల్లోకి వస్తుంటే నాకు ఒకటి ఆలోచన వచ్చింది. హాస్పిటల్లో చాలా మంది ఫ్యామిలీస్ హ్యాపీనెస్ తో వస్తారు డెలివరీస్ కి. ఐ డోంట్ నో ఇక్కడ డెలివరీస్ చేస్తారో లేదో. కొంతమంది ఒక డెలివరీస్ బేబీస్ పుట్టినప్పుడు హ్యాపీనెస్ తో వెళ్తారు. కొంతమంది ఇక్కడ సర్వైవ్ కాక కొంతమంది బాధతో వెళ్తా ఉంటారు. అవన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళందరినీ, బాధపడిన ఫ్యామిలీస్ ఇయర్ 2025 లో చాలా మంది వాళ్ళ లైఫ్స్ అవన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మనం అందరం మంచి అవకాశం మనకి ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నెక్స్ట్ ఇయర్ లో హ్యాపీగా అడుగుపెట్టాం. థ్యాంక్ యూ సో మచ్. వైద్యం నారాయణ హరి అంటారు. ఆపద వచ్చినా, కష్టం వచ్చినా భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాం. అదే శరీరానికి ఆపద వస్తే వెంటనే వైద్యం కోసం పరుగులు పెడుతుంటాం. సకాలంలో వైద్యం అందిస్తే ఆయుష్ కాపాడుకోవడానికి, ఆరోగ్యం సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వేణు తెలియజేస్తున్నారు. 13 సంవత్సరాల వయసు కలిగిన నాగసూరి బాబు బాలుడికి అరుదైన గుండె ఆపరేషన్ చేశారు. గుండెలో చిన్నపాటి రంధ్రం ఏర్పడటంతో శస్త్రచికిత్స చేసి రంధ్రాన్ని మూసివేయడానికి డివైస్ వేసినట్లు తెలియజేశారు. గుండెలో ఇటువంటి రంధ్రాలు ఏర్పడటం వల్ల ఆయాసం వచ్చి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారని, అంతేకాకుండా ఎదుగుదలలో లోపాలు ఏర్పడతాయని, వాటి నివారణకు ఇటువంటి ఆధునిక శస్త్రచికిత్స అవసరమని అన్నారు. సహజంగా ఇటువంటి వాటికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుందని, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా కాలు ద్వారా నేరుగా రంధ్రాన్ని మూయడానికి డివైస్ క్లోజర్ ను ఆధునిక శస్త్రచికిత్స చేసి బాబు జీవిత కాలాన్ని పెంచినట్లు తెలిపారు. ఈ అరుదైన ఆపరేషన్ చేసిన డాక్టర్ వేణును బాబు కుటుంబ సభ్యులు కొనియాడారు. పెద్ద పెద్ద నగరాలకు వెళ్లనవసరం లేకుండా అప్లాండ్ ఏజెన్సీ ప్రాంతంలో వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఆధునిక పరికరాలు వినియోగించి తక్కువ ఖర్చులో వైద్య సేవలు అందిస్తున్నట్లు వేణు తెలిపారు. వేణు కార్డియాక్ కేర్ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ మేనేజర్ పాతూరి రాజశేఖర్ తెలిపారు. మా ఊరు దప్పతోగు, నాకు హోల్ ఉందని ఇక్కడికి వచ్చాను. హోల్లో సర్జరీ పడిద్దని చెప్పేవాడికి
ఇక్కడికి వచ్చాను. సర్జరీ చేశారు, చాలా బాగా చేశారు. నర్సు అక్కలు అందరు బాగా చూసుకున్నారు. ఇప్పుడు చాలా బాగుంది. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వేగవరం జంగారెడ్డిగూడెం. ఈరోజు మన హాస్పిటల్లో ఇంకొక ప్రొసీజర్ అంటే ఇంపార్టెంట్ కార్డియాలజీ ప్రొసీజర్ చేయడం జరిగిందండి. అది ఏఎస్డి డివైస్ క్లోజర్ అంటాము. ఏఎస్డి అంటే ఏం లేదు, ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్. అంటే హార్ట్ లో హోల్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది. సో మన పైన గదులు ఉంటాయి, కింద గదులు ఉంటాయి. అంటే 4 గదులు ఉంటాయి కదండి హార్ట్ లో. పైన గదుల మధ్యలో మన గోడ అనేది ఉండాలి. ఆ గోడలో హోల్ ఉండడమే ఏఎస్డి అంటే ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాము. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి ఈ మంచి బ్లడ్ ఏదైతే ఎడం పక్క గది నుంచి కుడి పక్కకి ఎక్కువగా బ్లడ్ వెళ్ళడం వల్ల ఊపిరితిత్తులకి ఎక్కువగా బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళకి దానివల్ల రిపీటెడ్గా దగ్గు, జలుబులు, అంటే బరువు పెరగకపోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఈ కండిషన్లో యూజువల్గా అప్పట్లో మనకి ఏంటంటే ఈ ఆపరేషన్ చేసి ఏదైతే హోల్ ఉంటుందో దాన్ని కుట్టేయడం జరిగేది. సో అంత పెద్ద ప్రొసీజర్ అనేది మనకి ఇక్కడ స్కార్ లా కనబడడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఏంటంటే మనం చిన్న తొడ ద్వారా ఒక చిన్న హోల్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ హోల్ ఏదైతే ఉందో, ఇలా హోల్ ఉంటే అది ఇలా క్రాస్ చేసుకొని చిన్న బటన్ వేసి క్లోజ్ చేయడమే ఏఎస్డి డివైస్ క్లోజర్ ఉంటుంది. డివైస్ అనేది ఒక బటన్ లాగా ఉంటుంది, ఏదైతే హోల్ ని క్లోజ్ చేస్తాం. సో ఈ ప్రొసీజర్ అనేది మన హాస్పిటల్లో మొదటిసారిగా జరిగింది. అంటే జంగారెడ్డిగూడెంలో కూడా ఇలాంటి ప్రొసీజర్ జరుగుతుందని చెప్పేసి ఇది ముఖ్య ఉద్దేశం మన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ది. సో ఇలాంటి ప్రొసీజర్ అనేది మన 13 సంవత్సరాల్లో మన పేషెంట్ కి చేయడం జరిగింది. దీనివల్ల తనకి ఫ్యూచర్ లో వచ్చే కాంప్లికేషన్స్, అంటే ఫ్యూచర్ లో ఈ ఊపిరితిత్తులకు ఎక్కువ బ్లడ్ వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రెషర్స్ పెరిగిపోయి హార్ట్ వీక్ అయిపోయి కాళ్ళు చేతులు మొత్తం వాపులు అనేది రావడం జరుగుతుంది ఫ్యూచర్ లో. అంటే అరౌండ్ 35-40 ఇయర్స్ లో ఇది మనం కనుక్కోకపోతే ఆ ఏజ్ లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో ఇప్పుడు ఎర్లీగానే మనం క్లోజ్ చేయడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అన్ని నివారించడం జరిగింది. సో ఇలాంటి ప్రొసీజర్ అనేది ఇక్కడ చేయించుకోవడానికి సమ్మతం తెలిపిన మన పేషెంట్ గానీ వాళ్ళ ఫాదర్ గానీ మా అభినందనలు. సో ఈ ప్రొసీజర్ అనేది చాలా బాగా జరిగింది. సో 1 డేలో మనం 1 or 2 days లో పేషెంట్ ని కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. తనకి నార్మల్ లైఫ్ ఉంటుంది. సో ఇలాంటి ప్రొసీజర్ మా హాస్పిటల్లో అదే మా సిబ్బంది అందరి తోడ్పాటుతో చేయడం జరిగింది. ఇది మీతో మేము షేర్ చేసుకోవడం చాలా ఆనందకరం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రధాన రహదారుల వెంబడి అడ్డదిడ్డంగా ఉన్న ఆక్రమణలను తొలగించి వాహనదారులకు, పాదచారులకు సాఫీగా ప్రయాణించే వీలు కల్పించేందుకు అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం సిఐ ఎంవి సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు పక్కన ఆక్రమణలు చేసి వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ప్రాంతాలను అధికారులు గుర్తించారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారుల వల్ల ట్రాఫిక్ స్తంభిస్తున్న విషయాన్ని అధికారులు గమనించారు. వారికి ప్రత్యామ్నాయ ప్రాంతాలను సూచిస్తూ రోడ్డుపై అవరోధాలు కలిగించవద్దని హెచ్చరించారు. ప్రధాన కూడలలో అడ్డంగా ఉన్న కట్టడాలను, బోర్డులను తొలగించి రోడ్లను వెడల్పుగా మార్చడం ద్వారా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రోడ్లను ఆక్రమించడం వల్ల అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు వెళ్లడానికి కూడా ఆటంకం కలుగుతోందని, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ సమస్యపై ఏఎస్పీ, కమిషనర్ చొరవ తీసుకుని రోడ్లను క్లియర్ చేయించడం పట్ల జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య వల్ల పట్టణంలో ప్రయాణం సులభతరం అవుతుందని, ప్రమాదాలు నివారించవచ్చని అన్నారు. లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంలో 22 సంవత్సరాల వయసు కలిగిన జంగం రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులు వెనువెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. తల్లి మస్కత్ లో ఉంటుందని తెలిపారు. ఈ నెల 19వ తేదీన జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తల్లాడ సత్యనారాయణ అలియాస్ సత్తిపండు వర్ధంతి నిర్వహించనున్నట్లు ఆయన తనయ గీతా నారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం చంద్రశేఖర్ ఫంక్షన్ హాల్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు, ఐనల రమణమూర్తి, కుక్కల ధర్మరాజు, తల్లాడ శ్రీను పాల్గొన్నారు. తామంతా ఒకే కుటుంబ సభ్యులుగా ఉంటూ తన తండ్రి సత్తిపండు 5వ వర్ధంతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19వ తేదీ ఉదయమే యాక్సిస్ బ్యాంక్ వద్ద తల్లాడ సత్యనారాయణ విగ్రహానికి పూలదండలు వేసి నివాళి అర్పించిన అనంతరం జంగారెడ్డిగూడెం బాలుర బాలికల ఉన్నత పాఠశాల నందు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి సీతా మహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమం నందు కౌన్సిలర్ ఐనల రమణమూర్తి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని
తల్లాడ సత్యనారాయణ అభిమానులు పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలని కోరారు. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ నమస్కారం. రేపు మా నాన్నగారి తల్లాడి సత్తుబండి గారు మాజీ సర్పంచ్ 5వ వర్ధంతి సందర్భంగా రేపు విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరుగుతుంది. అయితే గత 5 సంవత్సరాలుగా కూడా మేము ఎన్నో కార్యక్రమాలు ఆయన పేరు పేరు చేస్తున్నాము. పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కూడా నాన్నగారి కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతున్నాయి. మీడియా పూర్వకంగా నేను ఒక్క విషయం తెలియపరచుకోవాలనుకుంటున్నాను. నేను గత 13 ఏళ్లుగా సర్వీస్లో ఉన్నాను. కానీ జంగారెడ్డిగూడెంలో సర్వీస్ కార్యక్రమాలు మొదలు పెట్టడానికి మార్గం వేసింది బత్తిని చిన్న గారు. బత్తిని చిన్న గారికి ఆ విషయంలో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి వచ్చి కూడా వెనక తిరిగి చూసుకోకుండా ప్రతి కార్యక్రమం చేయగలుగుతున్నానంటే ఆ విషయంలో బత్తిని చిన్న గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విగ్రహ ఆవిష్కరణ సంబంధించి ప్రతి ఒక్కరికి అంటే జట్టి గురునాథం గారు కావచ్చు, కరటన్ రాంబాబు గారు కావచ్చు, మల్లిబాబు గారు కావచ్చు, సోంబాబు గారు, ఇలా ప్రతి ఒక్కరు ఎవ్వరి సపోర్టు లేకుండా నేను ఏ అడుగు ముందుకు వేయలేను. డెఫినెట్ గా వీళ్ళందరి సపోర్ట్ తోటి ఈ రోజు నేను ప్రతి అడుగు వేస్తున్నాను. సో నేను అందరికీ తెలియపరిచేది ఏంటంటే ఏది కూడా రాజకీయంగా కాదు, స్వచ్ఛందంగా మానవత్వంతో అందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు. లేకపోతే ఈ కార్యక్రమాలు ఇంత విజయవంతంగా 5 ఏళ్లుగా ఇంత సంపూర్ణంగా అవుతున్నదంటే వీళ్ళందరి కారణంగా. రేపు నివాళులు అర్పించిన తర్వాత 10 గంటల నుంచి స్కూల్లో జడ్పీ హై స్కూల్లో అలాగే జడ్పీ బాయ్స్ స్కూల్లో 2 చోట్ల కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజెస్. ఫస్ట్ ప్రైజ్ 9,000, సెకండ్ ప్రైజ్ 6,000, అలాగా థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి 3,000 స్పోర్ట్స్ కి సంబంధించి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేషనల్ లెవెల్ కి 2 పిల్లలు వెళ్తున్నారు, సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి మనం నాన్నగారి పేరు మీద ఆశయ జ్ఞాపిక అనేది నేను గత 5 ఏళ్లుగా చేస్తున్నాను ఇది. సో ఈ కార్యక్రమం రేపు ఆ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఆశ్రమంలో చిన్నగారు వాళ్ళు ఏర్పాటు చేశారు, వృద్ధుల ఆశ్రమంలో. సో అక్కడ ఒక కార్యక్రమం నాగలక్ష్మి గారి పేరు మీదుగా, చైర్పర్సన్ నాగలక్ష్మి పేరు మీదుగా మేము అక్కడ స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది ప్రైజ్ మనీ కూడా. అలాగే ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. రేపు మాజీ సర్పంచ్ తల్లాడి సత్యబండి గారి 5వ వర్ధంతి సందర్భంగా స్టాట్యూ వద్ద నివాళులర్పించి అలాగే మానవతామూర్తి గారు ఏర్పాటు చేసినటువంటి అమ్మా నాన్న సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సంస్థ దగ్గర భోజన ఏర్పాట్లు, అలాగే మేడం గారు IRS రవి గారి గీతానారాయణ గారు స్కూల్లోని హై స్కూల్లోని గర్ల్స్ హై స్కూల్లోని ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా మన జంగారెడ్డిగూడెంలో లాస్ట్ టైం మానవతా వారి అడిగితే ఆక్సిజన్ ప్లస్ ఎక్విప్మెంట్స్ తో ఉన్నటువంటి సుమారుగా 20 నుంచి 25 లక్షల ఖరీదైన అంబులెన్స్, కొత్త అంబులెన్స్ మన జంగారెడ్డిగూడెనికి బహుకరించారు ఈ మేడం. దానికి కూడా మాకు ధన్యవాదాలండి. అలాగే కరోనా టైంలో మేడం అంతా చెప్పినట్టుగా ఇలాగ ఆక్సిజన్ లేక చాలా ఇబ్బంది పడుతుంది మేడం, ఎలాగని ఫోన్ చేస్తే ఒక నైట్ ఆక్సిజన్ సిలిండర్లో మనం సప్లై చేసాం. అలాగే చాలా మట్టుకి సూపరింటెండెంట్ గారికి మనం సహకరించడం జరిగింది. ఆ టైంలో నాకు పూర్తిగా ఆక్సిజన్ సప్లై మేడం గారి దయ వల్ల అయింది ఆ రోజున. అలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఇదివరకు 5 సంవత్సరాల నుంచి జంగారెడ్డిలో స్టార్ట్ చేశారు. అంతకుముందు వైజాగ్ చుట్టూ పరిప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో చేసేవారు. రేపు కూడా ఇలాగా హై స్కూల్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ విధంగా మీ అందరికి అలాగే ముఖ్యంగా తెలియజేయంది మనకి ఏంటంటే సత్తుబండి గారి అభిమానులు కానీ, సత్తుబండి గారి ఫ్రెండ్స్ కానీ, ఆయన ఆశయాల అనుగుణంగా ఎవరైతే ఆయన్ని అనుసరించి ఉన్నారో వాళ్ళందరికీ ఇదే మా ఆహ్వానంగా మన్నించి రేపు ఉదయం 8:30 యాక్సిస్ బ్యాంక్ దగ్గర ఉన్న స్టాట్యూ దగ్గరికి వస్తే ఆయనకి నివాళులు అర్పించిన తర్వాత సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. దివంగత నేత జంగారెడ్డిగూడెం పేద ప్రజల పెన్నిధి, అలాగే జంగాడం పంచాయతీని డెవలప్మెంట్ చేసిన ఒక ముఖ్య నాయకుల్లో తల్లాడి సత్యపండు గారు ఒకరు. అటువంటి నాయకుడి 5వ వర్ధంతి సందర్భంగా రేపొద్దున స్టాచ్యూ దగ్గర గన్నవాళ్ళు అర్పిస్తూ జంగారెడ్డిగూడెంలో సత్యపండు గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని పంచాయతీగా ఉన్న జంగారెడ్డిగూడెంలో సిమెంట్ రోడ్లు అంటూ మొదలెట్టింది సత్యపండు గారే. అప్పటి వరకు జంగారెడ్డిలో పంచాయతీ సిమెంట్ రోడ్లు లేవు. అక్కడి నుంచి డెవలప్ మొదలయ్యి ఈ రోజు మహాపట్నం అయిపోయింది. కర్నూలు వరదల్లో గాని ఇటువంటి వచ్చినప్పుడు ప్రజలందరితో చక్కగా మమేకమయ్యి అందరూ కలిసి కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు పాల్గొనేట్టు చేసేవాడు. కరోనాలో పెట్రోల్ రాలిపోతుంటే ఆక్సిజన్ మనకి ప్రతిరోజు 100 సిలిండర్లు మనకు జంగారెడ్డిలో వచ్చాయి. అన్ని హాస్పిటల్స్ కి చాలా మంది బతికారంటే నిజంగా ఆక్సిజన్ మనకి సప్లై చేయడంలో మా గీత ఎంతో ముందుండి జంగారెడ్డి చుట్టుపక్కల ప్రజలందరినీ, అలాగే ఇంచుమించుగా 90% ప్రజలు బతికి వెళ్ళారంటే ఆ రోజున బత్తిన చిన్న గారికి వచ్చిన ఐడియా, గీతతో మాట్లాడడం, ఆ సిలిండర్లు రావడం నాకు ప్రత్యక్షంగా చూశాను. మా గీత చదువులో గాని, పూర్ పీపుల్ ఫీజులు కట్టడంలో గాని ఎప్పుడు ముందుండి ఈ పేద ప్రజలను ఆదుకుంటా ఉంది. ఇంకా జంగారెడ్డి ప్రజలకు మరిన్ని సేవలు చేస్తే ఆ సేవలు చెయ్యాలని, అలాగే సత్యపండు గారి పేరు నిలబెట్టాలని మేము కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఒకటిగా అందరికీ నమస్కారం.
జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా సుస్మిత బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పలు కేసులను చాకచక్యంగా ఛేదిస్తున్నారు. గంజాయి రవాణా నుంచి పలు చోరీ కేసులపై దృష్టి కేంద్రీకరించారు. ఫోక్సో కేసులపై అప్రమత్తమవడం, వెనువెంటనే శిక్ష పడేలా చేయడంలో పోలీసు యంత్రాంగం తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇటీవల బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి చోరీ సొత్తును ఇవ్వడంపై పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు. కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామ శివారులో జరిగిన దారి దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో 4 వ్యక్తులను అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన జయరాజు ఈ నెల 14వ తేదీన మోటార్ సైకిల్ పై ఏలూరు వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా తడికలపూడి సమీపంలో 2 ద్విచక్ర వాహనాలపై 4 యువకులు వచ్చి అడ్డగించి కత్తితో బెదిరించి 20,000 రూపాయల నగదును లాక్కు వెళ్లినట్లు తెలిపారు. దీనిపై తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అనంతరం 4 వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. విచారణలో 4 వ్యక్తులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 10 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తు, 20,000 రూపాయల నగదు, 1 ట్రాక్టర్, 3 ద్విచక్ర వాహనాలు, 1 చాక్ ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. నమస్తే అండి. ఆన్ డిసెంబర్ 14th మన జంగారెడ్డిగూడెంలో ఉన్న తడికల్పూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అంకాలమ్మ టెంపుల్ దగ్గర ఒక పర్సన్, మన కంప్లైనెంట్ సూరం జయరాజు అని పర్సన్ వెళ్తున్నప్పుడు 2 2 వీలర్స్ మీద 4 పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ అక్కడ వచ్చి నైఫ్ తీసుకొని ఇంటిమిడేట్ చేసి అతను నుంచి ఉన్న 20,000 రూపీస్ క్యాష్ తీసుకొని పారిపోయారు అక్కడి నుంచి. ఇది గురించి మన తడికల్పూడి పోలీస్ స్టేషన్ లో ఆన్ 16th of December ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మీద వెంటనే FIR ఫైల్ చేసి అండ్ ఎక్స్టార్షన్ కేస్ వాస్ ఇనిషియేటెడ్. ఇది గురించి మన జిల్లా ఎస్పీ సార్ కి ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నప్పుడు ఎస్పీ సార్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డివైస్ చేసి ఒక టీం పెట్టుకున్నారు. ఆ టీం విత్ ద అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జంగారెడ్డిగూడెం సిఐ గారు సుభాష్ అండ్ తడికల్పూడి ఎస్ఐ గారు అండ్ జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు అండ్ ఫ్యూ అదర్ పీసీస్ పెట్టి ఒక స్పెషల్ టీం క్రియేట్ చేశారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా డివైస్ చేసి ఇస్తున్నారు. ఇది ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆన్ 17th అశ్వరారావుపేట రోడ్ చెక్ పోస్ట్ అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మనకి సస్పీషియస్ గా 3 వెహికల్స్ లో 4 పీపుల్స్ వస్తున్నారు. వాళ్ళు టుగెదర్ గా వస్తున్నప్పుడు వాళ్ళు ఆపేసి చెక్ చేస్తున్నప్పుడు ఈ కేసు గురించి వాళ్ళు అక్యూజ్డ్ గా ఉన్నారు అన్ని సస్పిషన్ లో అరెస్ట్ చేసుకున్నాము. అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి దిస్ 16,000 క్యాష్, ఒక నైఫ్, ఇలాంటి ప్రాపర్టీస్ వేర్ డిస్కవర్డ్. అండ్ ఈ వచ్చిన 3 2 వీలర్స్ లో 2 వీలర్స్ వేర్ స్టోలెన్ ప్రాపర్టీ ఫ్రమ్ అదర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఈ ఫర్దర్ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు అదర్ క్రిమినల్ యాక్టివిటీస్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్ని ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. అది ప్రకారం ప్రాపర్టీ రికవరీ హ్యాస్ బీన్ కండక్టెడ్. దీని నుంచి మనకి ఒక TVS స్కూటీ విచ్ వాస్ స్టోలెన్ ఫ్రమ్ అనంతపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండ్ ఒక మహీంద్రా ట్రాక్టర్ విచ్ వాస్ స్టోలెన్ ఫ్రమ్ తడికల్పూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్. వన్ మోర్ సుజుకి యాక్సెస్ స్కూటీ విచ్ వాస్ స్టోలెన్ ఫ్రమ్ ద్వారకా తిరుమల PS లిమిట్స్ హ్యావ్ బీన్ రికవర్డ్. మనం టోటల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ విచ్ హ్యాస్ బీన్ recovered, మనం ఇన్వెస్టిగేషన్ చేసుకున్న వరకు 10 lakh worth property has been recovered. So the accused details are that Juva Suresh, Nekuri Pradeep Kumar, Polupammu Kalyan and Mangalagiri Srinivas అన్ని 4 ఈ అఫెన్సెస్ రిపీటెడ్గా డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేసుకున్నారు. ఇది ఇప్పుడు నిన్న రోజు మనం అరెస్ట్ చూపిస్తున్నాము. ఇప్పుడు దే విల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మెజిస్ట్రేట్ ఫర్ రిమాండ్ ప్రొసీజర్స్. ఇది గురించి మన జిల్లా ఎస్పీ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్పీ సర్స్ ఇన్స్ట్రక్షన్స్ అప్రిసియేషన్ ఇస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ టు జంగారెడ్డిగూడెం సిఐ గారు సుభాష్ అండ్ తడికల్పూడి ఎస్ఐ గారు పి చెన్నారావు, ఏఎస్ఐ సంపత్, PC రమేష్, PC షానుబాబు, PC నాగు అండ్ జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు అండ్ అదర్ స్టాఫ్ ఒక కోఆర్డినేట్ ఆపరేషన్గా మంచిగా చేసి ఇది ఈ క్రైమ్ డిటెక్ట్ చేసుకున్నారు. సో వీ ఎక్స్టెండ్ అవర్ అప్రిసియేషన్ టు ఎవ్రీవన్. జంగారెడ్డిగూడెం పశువుల ఆసుపత్రి వెనుకాల ప్రాంతంలో 3 కుక్క దాడి చేసి తీవ్ర గాయాలు చేసినట్లు తెలియజేస్తున్నారు. హుటాహుటిన బాధితులను జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందిస్తున్న సమయంలో వారిని చిత్రీకరించేందుకు మీడియా ప్రతినిధులు ఆసుపత్రికి చేరారు. అనుమతి లేకుండా చిత్రీకరించవద్దని వైద్యులు తెలిపారు. 3 సంవత్సరాల వయసు కలిగిన కుప్పర్తి శ్రీహరిత, 7 సంవత్సరాల తోట ప్రణీత్ రాజ్, 15 సంవత్సరాలు కలిగిన జీవన్ లతలు కుక్క కాటుకు గురయ్యారు. ఆ సమయంలో చిన్నపిల్లల వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డ్యూటీ డాక్టర్ వైద్య సేవలు అందించారు.
3 సంవత్సరాల బాలికకు ఇంజెక్షన్ చేసిన సిబ్బంది మరో ఇంజెక్షన్ చేయాలని తమ వద్ద లేదని చెప్పడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని బాలిక తల్లి తెలిపింది. జంగారెడ్డిగూడెంలో కుక్కలు స్వైర విహారం ఎక్కువగా ఉందని, వీటి సంచారం లేకుండా అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. అదేవిధంగా కుక్క కాటుకు గురై 100 పడకల ఆసుపత్రికి వచ్చిన బాధితులకు సకాలంలో సంబంధిత వైద్యులతో పాటు మందులు కూడా అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరుతున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, సూర్య ఫంక్షన్ హాల్స్ అధినేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం సీత మహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమంలో కేక్ కటింగ్ చేశారు. తదనంతరం అన్నం పరబ్రహ్మ స్వరూపమని దివ్యాంగులకు అన్నదానం చేశారు. డాక్టర్ రాజాన మాట్లాడుతూ క్రీస్తు శకం కింజరపు ఎర్రన్నాయుడు బుద్ధుబిడ్డ, వెలమ్మ యువ కిషోరం కింజరపు రామ్మోహన్ నాయుడు వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచారని, అతి చిన్న వయసులో కేబినెట్ మంత్రి పదవిలో ఉన్నారని అన్నారు. శ్రీ నూకాలమ్మ, శ్రీ మధ్యాంజనేయ స్వామిల దివ్య ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి దేశవ్యాప్తంగా అధిక శాతం జనాభా కలిగిన బీసీలు, బడుగు బలహీన వర్గాలకు మరిన్ని సేవలు అందించాలని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెలమ సంఘీయులు, తాండ్రపాపారాయుడు యూత్ సభ్యులు, కింజరపు అభిమానులు, మహిళలు పాల్గొన్నట్లు ఆర్గనైజర్ చిటికల రాంబాబు తెలిపారు. జై అరుణాయుడు, జై జై అరుణాయుడు. మరి ఈ రోజు ఎంతో శుభదినం. మరి ఉత్తరాంధ్ర తిక్కోలు సింహం కీర్తిశేషులు కింజరపు ఎర్రనాయుడు గారి ముద్దుల బిడ్డ కింజరపు రామ్మోహన్ నాయుడు గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈ రోజు ఈ వృద్ధాశ్రమంలో మన పశ్చిమ గోదావరి జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ రాజాన సత్యనారాయణ గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి ఈ వృద్ధులకి వితరణ చేయడం జరిగింది. అలాగే అన్నదానం కూడా వారి చేతుల మీదుగా జరిగింది. మరి అందరికీ కూడా ఫ్రూట్స్ అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు అలాగే వెలమ జాతి ముద్దుబిడ్డ అయినటువంటి ఆయన మన పిఎం నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ మరి 3 సార్లు ఏకగ్రీవంగా కంటిన్యూగా ఎంపీగా గెలవడం, మరి అదే విధంగా ఇప్పుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులుగా కూడా వారి ప్రతిభను కనబరుస్తున్నారు. మరి అదే విధంగా వెలమ జాతిని ఉద్ధరించే దిశగా మరి ఆ రోజు నిమ్మాడ గ్రామం నుంచి కుగ్రామం నుంచి ఢిల్లీ వరకు కూడా మరి వీళ్ళ నాన్నగారు మన వెలమ జాతి గళాన్ని వినిపించడం జరిగింది. మరి అదే కోవలో తండ్రికి తగ్గ తనయుడు, ఇంకో సందర్భంలో తండ్రిని మించిన కొడుకుగా కూడా వారు బెస్ట్ పార్లమెంటేరియన్ గా ఇవాళ కీర్తించబడుతున్నాడు. మరి వారికి మన జంగారెడ్డిగూడెం పట్టణ బడుగు బలహీన వర్గాలు అలాగే వెలమ జాతి తరఫున మన రాజాన సత్యనారాయణ గారి ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యువకిషోరం అయిన కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఇంకా అభివృద్ధిలోకి రావాలని, పేద ప్రజలకి అండగా ఉండాలని, బీసీలకి వెనకబడిన ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఆయన ఇంకెంత అండగా ఉంటారని, ఆయన నిండు 100 ఏళ్లు మన నూకాలమ్మ వారి ఆశీస్సులు, మద్ది స్వామివారి ఆశీస్సులు ఆయనకు ఉండాలని, ఇంకా మంచి మంచి పదవులు అలంకరించాలని మరొక్కసారి ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Go
నిస్వార్థపరుడు, మృదు స్వభావి, స్నేహశీలి, మంచి వ్యక్తిత్వం కలిగిన సిపిఐ నాయకులు పెడసనగంటి బాలకృష్ణ సేవా దృక్పథాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం బాలకృష్ణ స్వగృహం వద్ద సిపిఐ, ఏఐటియుసి నాయకులు, జర్నలిస్ట్ పెడసనగంటి బాలకృష్ణ సంస్మరణ సభ సిపిఐ జంగారెడ్డిగూడెం మండల సమితి ఆధ్వర్యంలో జరిగింది. బాలకృష్ణ చిత్రపటానికి సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవకృష్ణ చైతన్య పుష్పమాల వేసి నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు ముస్తఫా, ప్రగతిశీల కార్మిక సంఘం నాయకులు ఎస్కే మస్తాన్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సాలి రాజశేఖర్, సిపిఐ పోలవరం నియోజకవర్గ కార్యదర్శి కారం ధారయ్య మాట్లాడుతూ బాలకృష్ణ జంగారెడ్డిగూడెం మండలంలో సిపిఐ పార్టీ ప్రజా సంఘాల నిర్మాణానికి, అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అలాగే జర్నలిస్టుల అభ్యున్నతికి పాటుపడ్డారని తెలిపారు. బాలకృష్ణ నిస్వార్థ సేవను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సంస్మరణ సభకు సిపిఐ మండల కార్యదర్శి జేవి రమణరాజు అధ్యక్షత వహించారు. సనాతన కుటుంబంలో జన్మించిన బాలకృష్ణ అట్టడుగు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని భక్తులు పేర్కొన్నారు. సభలో సిపిఐ నాయకులు బాడిస రాము, నిమ్మగడ్డ నరసింహ, పిట్టా ప్రసాద్, కొన్నె లక్ష్మయ్య, టివిఎస్ రాజు, జర్నలిస్ట్ కొదమ వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ బాలకృష్ణకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కంచర్ల గురవయ్య, సన్నేపల్లి సాయిబాబు, పుప్పాల కన్నబాబు, టి ఆంజనేయరాజు, గొయ్మె బాలయేసు, కిషోర్, లక్ష్మణ్, నాగరాజు, బంధం అర్జున్, ఆశీర్వాదం పాల్గొన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రజకులు ఆందోళన చేశారు. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాటపర్తి పోసిబాబు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, పాకా వెంకట సత్యనారాయణలు మాట్లాడుతూ 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారని, 3 రాష్ట్రాల్లో ఎస్టీ జాబితాలో ఉన్నారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి కృషి చేస్తామని తెలిపారు. ఇదే సందర్భంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే బాధ్యతపై హామీ ఇచ్చారని, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల్లో జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. చాటపర్తి పోసిబాబు మాట్లాడుతూ దేశంలో మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం విధానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చట్టసభల్లో కూడా ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని, ఓబీసీ వర్గాల నుంచి దేశవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతుందని, ప్రధాని మోదీ సత్వరమే చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఓబీసీ జాతీయ కార్యదర్శి ఎప్పనగండ్ల శ్రీనివాస్, రాష్ట్ర మహిళా కార్యదర్శి దేవరకొండ రమాదేవి, మహిళా అధ్యక్షురాలు మనుబర్తి లలిత, రాష్ట్ర కార్యదర్శి తులసిపాటి కృష్ణంరాజు, కొనిదె గోపికృష్ణ, బత్తుల వెంకటేష్, రామలక్ష్మి, సోని పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో హైస్కూల్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి వద్ద భారీ అన్న సమారాధన చేశారు. సుమారుగా 1000 నుంచి 1500 మంది స్వామివారి భక్తులకు అన్నదానం చేశారు. శ్రీ వరసిద్ధి వినాయక నిస్వార్థ స్వచ్ఛంద సేవ అన్నప్రసాద వితరణ కమిటీ స్వామివారి ప్రసాదంగా సన్నిధి వద్దకు విచ్చేసిన వారందరికీ అందజేశారు. అలాగే అన్నప్రసాద వితరణకు కీలక సభ్యులైన గన్నమణి శ్రీనివాసరావు దంపతులు, కుటుంబ సభ్యులు సహకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నిస్వార్థ స్వచ్ఛందంగా స్వామివారి సేవలో కానూరి గంగాధరరావు, చల్ల వరప్రసాద్, శ్రీధరాల శ్రీనివాస్, వెంకట గంగాధర్, చెన్నూరి శివాజీ, కృష్ణ, ర్యాలీ వెంకటాచారి, సాలా శ్రీనివాస్ పాల్గొన్నారు. బొట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి అత్యధిక సంఖ్యలో హిందూ బంధువులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. గీతాశ్రమం స్వామీజీ, శ్రీ సత్యానందగిరి స్వామీజీ, దొరసానిపాడు ఆశ్రమం స్వామీజీ, కామయ్యపాలెం సాయి ఆశ్రమం స్వామీజీ, అనగానంద స్వామి, ఆర్ఎస్ఎస్ ఏలూరు జిల్లా ప్రచారక్ విశ్వనాథులు ముఖ్య వక్తులుగా పాల్గొన్నారు. హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలని, పురాణ గ్రంథాలైన రామాయణం, మహాభారత, భాగవతం గ్రంథాలను ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. గడప లోపల కులం, గడప బయట అందరూ హిందువులమని, మనమంతా ఐకమత్యంగా ఉండడం ద్వారా భారతదేశం యొక్క సమగ్ర అభివృద్ధిని, శాంతిని, సామరస్యాన్ని, సహృద్భావాన్ని
పెంపొందించగలుగుతామని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే తరానికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని అందించగలుగుతామని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం యొక్క అష్టాదశ శక్తిపీఠాలను, ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించాలని, తద్వారా వారి యొక్క జన్మ సార్థకతను సాధించాలని భావిస్తున్న సందర్భంలో 1000 సంవత్సరాల బానిసత్వాన్ని ఛేదించి 2047కి అభివృద్ధి చెందిన అగ్రరాజ్యంగా భారతదేశాన్ని నిలబెట్టాలంటే హిందువులందరూ ఐకమత్యంగా చేయి కలిపి నడవాలని సూచించారు. సురక్షితమైన అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధిద్దాం, భావితరాలకు రామరాజ్యాన్ని అందిద్దాం, జై హింద్, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఏలూరులో జరుగుతున్న జిల్లా స్థాయి ఉపాధ్యాయ ఆటల పోటీల్లో జంగారెడ్డిగూడెం త్రోబాల్ టీం మహిళా ఉపాధ్యాయులు ప్రథమ స్థానాన్ని సాధించారు. ఈ సందర్భంగా గెలుపొందిన టీం ను మెడల్స్ తో సత్కరించారు. డివిజన్ స్థాయి టీంలన్నింటిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను కలిపి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు జిల్లా టీం గా పంపడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ జిల్లా స్థాయి టీంలో జంగారెడ్డిగూడెం డివిజన్ నుండి 6 మహిళా ఉపాధ్యాయులు ఎంపిక కావడం విశేషమని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. ఈ సందర్భంగా వారందరికీ మండల విద్యాశాఖ తరపున మండల విద్యాశాఖ అధికారులు బి రాముడు, జి రాములు శుభాకాంక్షలు తెలిపారు. పొట్లగట్లగూడెం పీడి ప్రసాద్, గర్ల్స్ హై స్కూల్ పీడి విజయశాంతి కోచ్లుగా వ్యవహరించారు. గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు గ్లోరీ ప్రశాంతి టీం లీడర్ గా ముందుండి నడిపించారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించబోయే నావెల్ డాక్ యార్డ్ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లా కోయిలగూడెం మండలం బోడిగూడెం బంగపేట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బోడిగూడెం గ్రామంలో టెంట్ వేసి ఆందోళన చేపట్టారు. 3 తరాల నుండి తమకు ఆ పొలాలే దిక్కు అని, ప్రస్తుతం వస్తున్న కర్మాగారంతో మా పొలాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకులు స్పందించి మా ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన నావెల్ డాక్ యార్డ్ కర్మాగారాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సర్వే మొదలుపెట్టిన అధికారులు వాటిని వెనక్కి తీసుకోవాలని తెలిపారు. ఈ ప్రాంతంలో నివసించే చిన్న సన్నకారు రైతులు ఈ కర్మాగారం వలన పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామంలో అంతా చిన్న సన్నకారు రైతులు ఎకరం పొలాలతో జీవనం సాగిస్తుంటారండి, వ్యవసాయం చేస్తూ. అయితే మా గ్రామ పరిసర ప్రాంతాల్లో నేవీ డంపింగ్ యార్డ్ అనేది ఏదో వచ్చిందని ప్రభుత్వ అధికారులు వచ్చి భూసేకరణ జరుపుతారని మాకు అపోహగా తెలిసింది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ మా భూముల్ని మా నుంచి వేరు చేయొద్దని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వరుపుడు మూట పొలాలని మాయి దీని గురించి ఇప్పుడు పిల్లలు తరగండి జీవిస్తున్న పొలాల మీద ఎంతో పోయి బాధపడతాం. మాకు ఇది ఏదో వేట ఏదో వస్తుందంటండి, మాకు వద్దండి, అది మేము జీవాధారం చేయలేండి, ఎంతో బాధపడతాం. దాని మీద బతుకుతున్నాం మేము, ఎక్కడో ఏంటో బతుకుతున్నాం. పిల్లలు కూడా 3 తరాల మడి బతి 3వ తరం ఇది జరిగిపోతుంది. అప్పుడు చేసుకుంటామండి. ఈ రోజుని మాకు పొలాలు కావాలని అది వచ్చి గవర్నమెంట్ వచ్చి కావాలంటున్నారండి. మాకు బతుకుతే లేదండి, దానివల్ల జీవితం చెయ్యాలండి. ఏమైనా ప్రాణం పోనే సరే పొలాలు వదిలిపెట్టమండి. జీవితం ప్రాణం పోనే సరే అరించిపోయి చచ్చిపోతాం కదా, భూమా వదిలిపెట్టమండి. మేము ఎలా చేస్తే ఎవరైతే జరిగితే భూమా వదిలిపెట్టమండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సేవలను ఏపీపీ యుఎస్ఎంఏ యాజమాన్యాల తరపున జంగారెడ్డిగూడెం, పోలవరం జోన్ సంఘాలు అభినందనలు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షులైన కళ్యాణ్, మందపాటి రామకృష్ణలు అభినందనలు తెలిపారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ తరఫున జంగారెడ్డిగూడెం, పోలవరం జోన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సందర్భం ఏంటంటే నారా లోకేష్ గారు ఎలక్షన్స్ కు ముందు గత ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూల్స్ అనేక వేదనలకు గురయ్యారు, అనేక ఇబ్బందులకు గురి చేసిన గత ప్రభుత్వం యొక్క ఇబ్బందుల నుంచి నారా లోకేష్ గారి యొక్క పాదయాత్రలో ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ వారిని కలిసి ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని చేసిన వెంటనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. ఆ మాటలో భాగంగా ఏదైతే స్కూల్స్ రికగ్నైజేషన్ 10 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకి గత ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో మరలా రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్ ని 10 సంవత్సరాలకి ఇవ్వడము, ఒక నిన్ననే జీవో ఇవ్వడము, అలాగే ఫైర్ ఎన్ఓసికి సంబంధించి ఏవైతే బడ్జెట్ పాఠశాలలు, చిన్న పాఠశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రతి సంవత్సరం ఫైర్ రెన్యువల్ చేయాలంటే అమౌంట్తో పాటు ఆ సర్టిఫికేషన్ కోసం తిరిగేదానికి సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయి. అవన్నిటినీ సవరిస్తూ చిన్న పాఠశాలలకు సంబంధించి కానీ మిడిల్ రేంజ్లో ఉన్న పాఠశాలలకు సంబంధించి వాళ్ళ యొక్క బిల్డింగ్స్ 30 మీటర్ల ఎత్తులో ఉన్న అన్ని బిల్డింగ్స్కి సంబంధించి ఫైర్ రెన్యువల్ని దాన్ని ఎక్స్టెన్షన్ చేసి 5 సంవత్సరాలకి ఇవ్వడం చాలా సంతోషకరమైన అంశం.
బడ్జెట్ పాఠశాలలు అంటేనే ప్రభుత్వంతో పాటు ప్రజలకి నాణ్యమైన విద్యను అందిస్తూ సేవలు అందిస్తూ భార్యాభర్త కుటుంబ సభ్యులు కలిసి నడుపుకునే చిన్న పాఠశాలలు దెబ్బతినకుండా వాటి మీద ఒక పెనుభారం మోపిన గత ప్రభుత్వం యొక్క ఇబ్బందుల్ని తొలగిస్తూ ఒక జీవో నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది. దాని సందర్భంగా మా ప్రైవేట్ పాఠశాలలు బడ్జెట్ పాఠశాలలు అన్నింటి తరపున నేను ఏలూరు జిల్లా ప్రైవేట్ పాఠశాలల ట్రెజరర్గా ఉన్నాను. మిత్రులు కళ్యాణ్ గారు జంగారెడ్డిగూడెం జోన్ ప్రెసిడెంట్గా ఇక్కడ ఉన్నారు. మా కష్టాలని మా ఇబ్బందుల్ని విన్న కూటమి ప్రభుత్వము అలాగే యంగ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారికి పాఠశాలల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మరలా ఒకసారి పర్సనల్గా మా అసోసియేషన్ కలిసి వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకునే కార్యక్రమం కూడా ఉండింది. ఈ మనం ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా ఈ కృతజ్ఞతలు తెలియజేసుకోవడంలో ఒక గొప్ప ఆంతర్యం ఉండింది. మా సేవల్ని సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి మాకు వెన్నదన్నుగా ఉంటున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకోకపోతే అది మా తప్పు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది మన మీడియా ముఖంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వేణు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు రంధ్రం పడిన గుండెకు అరుదైన శస్త్రచికిత్స, కాల్ ద్వారా డివైస్ క్లోజర్ ఏర్పాటు. ద్విచక్ర వాహనాలు ట్రాక్టర్ దొంగతనానికి పాల్పడిన 3 దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత. జంగారెడ్డిగూడెంలో రహదారి వెంబడి ఆక్రమణలు చేసిన చిరు వ్యాపారాలను తొలగింపుకు చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం. నావెల్ డాక్ యార్డ్ నిర్మాణం కోసం భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన కోయిలగూడెం మండలం బోడిగూడెం మంగపేట గ్రామస్తులు. జంగారెడ్డిగూడెం పశువుల హాస్పిటల్ వెనుకాల 3 చిన్నారులపై దాడి చేసిన శునకం, కుక్కల స్వైర విహారంపై మండిపడుతున్న ప్రజలు. వార్తలు సమాప్తం. నమస్కారం.